तेरी याद आई, तुम भी तो आओ, माँ गोद में अपनी हमें भी बिठाओ। तेरी याद आई, तुम भी तो आओ, माँ गोद में अपनी हमें भी बिठाओ। तेरी याद आई। यहाँ हो वहाँ हो, कहाँ को गई हो, क्या कर रही हो, कहाँ खो गई हो। यहाँ हो वहाँ हो, कहाँ को गई हो, क्या कर रही हो, कहाँ खो गई हो। नहीं आ सको तो, नहीं आ सको तो पता ही बताओ, माँ गोद में अपनी हमें भी बिठाओ। तेरी याद आई। वादा किया अंत तक साथ देंगे, कहा कब की यूं बीच में ఓం శాంతి. 1937 సంవత్సరంలో అసలు మాతలు కుమారీలు ఇంట్లో నుంచి బయటికే రానటువంటి రోజులలో మన ఓం మండలిలో ఈ జ్ఞాన యజ్ఞంలో మాతలు కుమారీలు లౌకిక బంధనాలని, కట్టుబాట్లని, ప్రపంచం యొక్క ఆచారాలని అన్నిటినీ దాటుకొని ఎదిరించి ఒక ఆధ్యాత్మిక క్రాంతి చేయడం కోసం బయటికి వచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఇది మేము ఒక ఆధ్యాత్మిక క్రాంతికి నాంది అవుతున్నాం అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కేవలం తెలిసిందల్లా మేము మా ఆధ్యాత్మిక ఉన్నతి చేసుకోవాలి అని, భగవంతుడి ప్రేమలో లీనమవ్వాలి, ఇదొక్కటే వాళ్ళకి తెలుసు. భగవంతుడి స్మృతిలో లీనమవ్వాలి, ఆత్మిక ఆనందాన్ని పొందాలి, పరమాత్మ ప్రేమని అనుభూతి చెందాలి, ఇది ఒకటే తెలుసు వాళ్ళకి. ఇంకా వేరే ఏమీ తెలియదు. కేవలం ఒక పరమాత్మ ప్రేమకి ఆకర్షితమయ్యి ఆధ్యాత్మిక జాగృతి పొంది ఆత్మిక ఆనందాన్ని, అంతర్ముఖత యొక్క స్థితిని అనుభవం చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి అనేక మంది మాతలు కుమారీలకి, శక్తి సేనకి చెప్పాలంటే వాళ్ళందరూ శివశక్తులు. ఆ శక్తి సేనకి సారథ్యం వహించినటువంటి జగదంబ సరస్వతి మమ్మ, మనము ప్రేమగా మమ్మ అని పిలుస్తాము. యజ్ఞమాత జగదంబ సరస్వతి అనన్య సామాన్యమైన పురుషార్థి, అనన్య సామాన్య పురుషార్థి. అంటే ఆమెలాగా ఇంకెవరు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకి వెళ్ళలేరు. అంతగా చాలా చిన్న వయసులోనే మమ్మ ఈ జ్ఞాన యజ్ఞంలో ఉన్నటువంటి మాతలు కుమారీలందరిది బాధ్యత వహించి తాను ఆధ్యాత్మిక పురుషార్థంలో ముందుకు వెళ్తూ మిగతా అందరి ఆధ్యాత్మిక పురుషార్థాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి బాధ్యత వహించినటువంటి ఒక శివశక్తి జగదంబ సరస్వతి. ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక పురుషార్థం చేసి చేరుకోవాల్సినటువంటి ఒక
ఉన్నత శిఖరాలకి, అంటే ఆత్మ యొక్క పరిపూర్ణత యొక్క స్థితికి మొట్టమొదటగా అందరికంటే ముందుగా చేరుకున్నటువంటి విశేషమైనటువంటి రత్నము, పరమాత్మ యొక్క కిరీటంలో ఒక మెరిసేటువంటి మణి జగదంబ సరస్వతి. అటువంటి జగదంబ సరస్వతికి మనము పిల్లలై ఉండడం మనందరిది కూడా అదృష్టం. ఈ జ్ఞాన యజ్ఞానికి ఆమె యజ్ఞమాత. ఆ యజ్ఞమాత యొక్క పాలనలో మనందరూ ఉన్నాము. ఆమె జగదంబ బ్రహ్మకుమారి సరస్వతి. ఆ జగదంబ యొక్క పిల్లలు మనందరూ ఈ రోజుకి కూడా జగదంబ భిన్న భిన్న రూపాలలో పూజింపబడుతూ ఉన్నారు. పూజిస్తున్నటువంటి భక్తులకి తెలియదు ఆ జగదంబ ఎవరు, ఎక్కడున్నారు అన్నది. కానీ ఆ జగదంబ సరస్వతి ప్రత్యక్షంగా ఈ భూమి మీద తన పాత్రని అభినయించినప్పుడు తెలుసుకోగలిగినటువంటి, చూడగలిగినటువంటి ఒక విశేషమైన భాగ్యం మనకి దొరికింది. మనము ఆ సమయంలో లేము అనుకోవాల్సిన పని లేదు. కానీ ఈరోజుకి మనకు ఆమె జీవితమే ఆదర్శం, ఆమె జీవితమే మార్గదర్శన అవుతుంది. కాబట్టి మనందరూ యజ్ఞమాత జగదంబ సరస్వతి యొక్క పిల్లలు, ఆమె పాలనలో ఉన్నవాళ్ళు, పద్మాపదం సౌభాగ్యశాలి ఆత్మలు, మహాన్ భాగ్యశాలి ఆత్మలని అనుకోవాలి. ఈరోజు మనము ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు, లేదంటే జగదంబ సరస్వతి యొక్క పిల్లలు అని చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి. మరి ఆ మమ్మ యొక్క స్మృతి దినం సందర్భంగా మనము మమ్మ యొక్క మహావాక్యాల్ని విందాము. ఏ దేవిని జగత్తంతా పూజిస్తూ ఉంది, ఏ దేవిని భక్తులందరూ చాలా తపనతో కొలుస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు, ఏ దేవిని అమ్మ ఉన్నప్పటికీ అమ్మ అని పిలుస్తున్నారు, ఏ దేవి కోసము అందరూ తప్పిస్తూ ఉన్నారు, చాలా భావనతో ఆరాధిస్తూ ఉన్నారు. ఆ దేవి మన ముందుండి మనకు మార్గం చూపిస్తుంది. అటువంటి భాగ్యం మనకి దొరికిందనమాట. ఈరోజు 26/4/65 ఆ రోజు, అంటే 65వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 26వ తారీఖు రోజు మమ్మ చెప్పిన మహావాక్యాలు వినే అదృష్టము కలిగింది. మరి జగదంబ సరస్వతి మాతేశ్వరి యొక్క అమూల్య మహావాక్యాలని మనము విందాము. మమ్మ యొక్క మహావాక్యాలన్నీ కూడా జ్ఞానాన్ని చాలా స్పష్టం చేసి ప్రతిబింబింపచేసేలాగా, ఆ స్పష్టత ప్రతిబింబింపచేసేలాగా చెప్పే విధానం ఉంటుంది మమ్మది. బాబా సహజంగా పిల్లలకి అందించేస్తారు రత్నాలు. కానీ మమ్మ ప్రతి ఒక్క రత్నాన్ని ఏది ఎలా అలంకరించాలో అలా అలంకరించి పిల్లలకి అందుబాటులోకి తీసుకొస్తారు. మరి అటువంటి మమ్మ పాలన మనం పొందడం మనది చాలా అదృష్టం. చెప్పాలంటే మన ఈ బ్రహ్మకుమారి జీవితంలో ఎన్నో విషయాలను మనము మమ్మ యొక్క జీవితం నుండి కూడా నేర్చుకున్నాం కూడా. అది ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళకి అనుభవం. ఒక్కొక్కసారి మనము ప్రశ్నించుకోవాలి, నేను మమ్మ జీవితం నుంచి ఏం నేర్చుకున్నాను, నా ఈ బ్రహ్మకుమారి జీవితంలో, బ్రాహ్మణ జీవితంలో నేను మమ్మ జీవితం నుండి నేర్చుకున్నది ఏమిటి. ఇప్పుడు లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ అమ్మ నుంచి నాన్న నుంచి ఏదో ఒకటి వాళ్ళ జీవితంలో నేర్చుకునే ఉంటారు. అలా మా అమ్మ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే ఏమీ లేదా అనేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. మా నాన్న నుంచి ఏం నేర్చుకున్నానంటే ఏమీ లేదా అనేవాడు ఒక్కరు కూడా ఉండరు. అయితే లోపాలు కూడా నేర్చుకొని ఉండొచ్చు, కానీ విశేషతలు కూడా ఏదో ఒకటి మన జీవితంలో తప్పకుండా ఉంటాయి. అలాగే మా అమ్మ యొక్క జీవితం నుండి మనం ఏం నేర్చుకున్నాం, ఏ విశేషతలు మా అమ్మ నుంచి నేర్చుకొని నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను, దానివల్ల నా జీవితం యొక్క విలువ పెరుగుతుంది. అంటే అంత మనకి మమ్మ పట్ల బాబా పట్ల భావన ఉన్నట్లయితే మమ్మ జీవితం నుంచి బాబా జీవితం నుంచి మనం ఆ విశేషతల్ని తీసుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి పురుషార్థము చేస్తాం.
అందుకు పూర్తి విశ్వాసము నిశ్చయము మనకి మా బాబా పట్ల ఉండాలి. అలా ఆ నిశ్చయము విశ్వాసం యొక్క భావన ఉన్నప్పుడు మమ్మ ఈ విధంగా పురుషార్థంలో ముందుకెళ్ళినప్పుడు నేను కూడా ఆ విధంగానే వెళ్ళగలుగుతాను అన్న నిశ్చయం ఉండాలి. బాబా ఈ విధంగా పురుషార్థం చేసినప్పుడు నేను కూడా ఆ విధంగా చేసి అంతగా నంబర్ 1 తీసుకోగలుగుతాను అన్న నిశ్చయము ఉండాలి. మమ్మ చేశారు కానీ అలా మనం ఎక్కడ చేయగలము, బాబా చేశారు కానీ మనం ఏం చేయగలం అంతా, అలాంటి సంశయం మనలో రాదు. బాబా పైన, మమ్మ పైన, శివ బాబా పైన అంత ప్రేమ ఉన్నట్లయితే. అయితే ఈరోజు మనము మమ్మ స్మృతి దినం సందర్భంగా మమ్మ యొక్క మహావాక్యాలు వింటున్నాం కాబట్టి మనం తప్పకుండా మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నేను మమ్మ జీవితం నుంచి ఏం నేర్చుకున్నాను అని. అయితే మమ్మ యొక్క మహావాక్యాలు విన్నట్లయితే మమ్మ యొక్క భావనలు, అభిప్రాయాలు అన్నీ కూడా మనకు స్పష్టమవుతాయి. మమ్మ యొక్క ఆలోచన విధానము, మమ్మ యొక్క వ్యక్తిత్వము, ప్రతిదీ ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అయినా సరే వాళ్ళు మాట్లాడేది దానిలో చాలా తెలిసిపోతుంది కదా. మాట్లాడేది విధానం, మమ్మ అయితే మనతో మాట్లాడడమే కాదు, మనకి క్లాసెస్ చేయించారు, మనకి ఎన్నో మహావాక్యాలు చెప్పారు కదా. జ్ఞానం యొక్క గంగాని ప్రవహింపచేశారు, జ్ఞాన సరస్వతి ఆమె. మరి మమ్మ నుంచి విన్నటువంటి అనేక మహావాక్యాలలో మనకేం స్పష్టమవుతుంది, ఏం ప్రేరణ దొరుకుతుంది, అది మనము గమనించాలన్నమాట. అయితే ఈరోజు మీరు కూడా మురళి వింటున్నప్పుడు ఈ మురళిలో మమ్మ యొక్క వ్యక్తిత్వం ఏం స్పష్టమవుతుంది, మమ్మ యొక్క భావనలు ఏం స్పష్టమవుతున్నాయి, మమ్మ యొక్క అభిప్రాయాలు ఏం స్పష్టమవుతున్నాయి, ఏం గుణాలు స్పష్టమవుతున్నాయి, ఏంటి మనం అందులో నుంచి తీసుకోగలుగుతాం అన్నది గమనిస్తూ వినాలి. విన్న తర్వాత రాయాలి. మమ్మ వ్యక్తిత్వం ఏ రకంగా మీకు ఈ మురళి ద్వారా వ్యక్తమవుతోంది, స్పష్టమవుతోంది, మీరు మమ్మ నుంచి ఏం తీసుకోగలుగుతారు, ఆ భావనతో మీరు మురళి వినాలి. ఆ అటెన్షన్తో మమ్మ యొక్క క్లాస్ వినాలి. आप आत्माएं जब स्वच्छ बनो तब यह संसार सुखदायी बने. दुखों का कारण 5 विकारों के वशीभूत होकर किए गए कर्म. మీరంతా ఆత్మలు స్వచ్ఛంగా అయినప్పుడు ఈ ప్రపంచము సుఖదాయిగా అవుతుంది. దుఃఖాలకి కారణము పంచవికారాలకి వశీభూతమయ్యి చేయబడిన కర్మలే. పాట ఏంటంటే, జానే నా నజర్ పెహచానే జిగర్ ఏ కౌన్ మేరే దర్ ఆయా. అంటే కళ్ళు గమనించలేకపోయినా హృదయం గ్రహిస్తుంది, ఎవరు నా మనసు ద్వారంలో, హృదయం అనే ద్వారంలోకి వచ్చారు అని. జానే నా నజర్ పెహచానే జిగర్ ఏ కౌన్ మేరే దర్ ఆయా. అంటే కళ్ళు తెలుసుకోలేకపోయినా హృదయం తెలుసుకుంటుంది, గుర్తిస్తుంది నా ద్వారంలోకి ఎవరు వచ్చారు అని. అంతే. जाने न नजर पहचाने जिगर ये कौन जो दिल पर छाया. मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया. जाने न नजर पहचाने जिगर ये कौन जो दिल पर छाया. मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया. आवाज़ किसकी आती है जो छेड़ के दिल खो जाती है. आवाज़ किसकी आती है जो छेड़ के दिल खो जाती है. मैं सुन के जिसे शर्मा जाऊं, है कौन जो मुझ में समाया. मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया. जाने न नजर पहचाने जिगर ये कौन जो दिल पर छाया. मुझे रोज रोज तड़पा. अपने बेहद बाप की महिमा सुनी. మన బేహద్ తండ్రి మహిమ మనము విన్నాము. ఇప్పుడు
కళ్ళతో చూడలేం, కానీ హృదయం ఆయన్ని గ్రహిస్తుంది మన ద్వారంలో వచ్చారు అని కదా. కామన్ మనుష్యకి ఐసీ మహిమ నహీ హో సక్తి. సాధారణ మానవుల గురించి ఇటువంటి మహిమ ఉండదు. యహ ఉసీ ఏక్ కి మహిమా హై జో ఇస్ మహిమా కా అధికారి హై. ఇది ఆయన ఒక్కడి మహిమే. ఆయన ఒక్కడి ఈ మహిమకి ఈ విధంగా మహిమ చేయడానికి యోగ్యుడు. క్యోంకి ఉన్కి మహిమ ఉన్కే కర్తవ్య అనుసార్ గాయి జాతి హై. కానీ ఆయన మహిమ ఆయన కర్తవ్యానుసారమే వర్ణించబడుతుంది. ఉన్కా కర్తవ్య సబ్ మనుష్య ఆత్మాओं से महान है. ఆయన కర్తవ్యము మనుష్యాత్మలందరికంటే మహోన్నతమైనది. క్యోంకి సభీ మనుష్యాత్మాओं के लिए ही उनका कर्तव्य है. ఎందుకంటే మనుష్యాత్మలందరి కోసం ఆయన కర్తవ్యము ఉంది. తో సబ్సే ఊంచా హో గయా నా. మరి అందరికంటే ఉన్నతమైన వాడు కదా. క్యోంకి సబ్కే లియే సబ్కా సద్గతి దాత ఏక్. అందరి కోసము అందరికీ సద్గతి దాత ఒక్కరే. ऐसे नहीं कहेंगे कि थोड़ों की गति सद्गति की. కొద్ది మందికే గతి సద్గతి ఇచ్చారు అని అనం కదా. వహ హై సర్వకా గతి సద్గతి దాత. ఆయన అందరికీ గతి సద్గతి దాత. తో సబ్కి అథారిటీ హో గయి నా. అంటే అందరికీ అథారిటీ ఉంది కదా. वैसे भी कॉमन तरह से देखा जाए तो महिमा तभी होती है जब कोई कर्तव्य करता है. సాధారణంగా కూడా ఎవరైనా ఏదైనా కర్తవ్యం చేసినప్పుడే వాళ్ళని మహిమ చేయడం అనేది ఉంటుంది. जिन्होंने कुछ न कुछ थोड़ा बहुत ऐसा काम किया है तो उनकी देखो महिमा है. ఎవరైనా సరే ఎంతో కొంత ఏమైనా కర్తవ్యం చేసి ఉంటే వాళ్ళ మహిమ తప్పకుండా ఉంది. और वो हमारे लिए मनुष्य सृष्टि के लिए महान ऊंच कर्तव्य किया क्योंकि उस सृष्टि का हर्ता कर्ता उसे कहा जाता है. ఆయన మన కోసము మనుష్య సృష్టి కోసము మహోన్నతమైన కర్తవ్యము చేశారు. ఎందుకంటే ఆయన్నే ఈ సృష్టికి కర్త ధర్త అని అంటారు. तो उसने आकर के मनुष्य सृष्टि को ऊंच बनाया. మరి ఆయనే వచ్చి మనుష్య సృష్టిని ఉన్నతంగా చేశారు. ప్రకృతి సహిత సబ్కో పరివర్తన్ మే లాయా హే. అంటే ఆయన ప్రకృతి సహితంగా అందరినీ పరివర్తన చేశారు. లేకిన్ కిస్ యుక్తి సే లాయా హే. ఏ యుక్తితో ఆయన పరివర్తన చేశారు? ప్రకృతి సహితంగా మనందరినీ పరివర్తన చేశారు అంటున్నారు. ఏ రకంగా? वह बैठ कर के समझाते हैं क्योंकि ऐसे नहीं कि पहले मनुष्य आत्मा को चेंज लाने से फिर आत्मा के बल से अपने कर्म के बल से फिर यह सब प्रकृति तत्व आदि पर भी उनका बल काम करता है. ఆయన కూర్చొని ఏం వివరిస్తున్నారంటే, ఎందుకంటే మనుష్యాత్మని ముందు పరివర్తన చేసిన తర్వాత ఆ శక్తితో తన కర్మల యొక్క బలంతో ఆ తర్వాత ఈ ప్రకృతి అన్నిట్లో కూడా మార్పు వస్తుంది. ఆత్మల యొక్క శక్తి ప్రకృతి మీద తర్వాత ఎప్పుడో పనిచేస్తుంది అలాగని ఏమీ చెప్పటం లేదు. లేకిన్ బనానే వాలాతో వహ హో గయా నా. ప్రకృతిని మార్చేవాడు ఆయన కదా. ఈ మనుష్యాత్మని తయారు చేసిన తర్వాత మార్చిన తర్వాత వీళ్ళ శక్తి ప్రకృతి పైన పనిచేసి అప్పుడు ప్రకృతిలో మార్పు వస్తుంది. అలా ఏం లేదు. తయారు చేసేవాడు ఆయన కదా. ఇస్లియే బనానే వాలా ఓ పరంతు బనాతే కైసే హై. తయారు చేసేవాడు ఆయనే, కానీ ఎలా తయారు చేస్తారు? జబ్ తక్ మనుష్య ఆత్మ ऊंची ना बने तब तक आत्मा के आधार से शरीर प्रकृति तत्व आदि यह सभी नंबरवार उसी ताकत में आते हैं. उससे फिर सारी सृष्टि हरी भरी సుఖదాయి బంతి హై. మనుష్యాత్మ ఉన్నతంగా అవ్వనంత వరకు ఆత్మ ఆధారంతోనే శరీరము ప్రకృతి తత్వాలు మొదలైనవన్నీ నంబర్ వారీగా ఆ శక్తిలోనే ఉంటాయి. దాంతోనే మళ్ళీ మొత్తం ఈ సృష్టి పచ్చగా అవుతుంది. तो मनुष्य सृष्टि को सुखदायी बनाने वाला बाप जानता है कि मनुष्य सृष्टि सुखदायी कैसे बनेगी. మనుష్య సృష్టిని సుఖదాయిగా తయారు చేసేవాడికి తెలుసు ఈ మనుష్య సృష్టి సుఖదాయకంగా ఎలా అవుతుంది అని. జబ్ తక్ ఆత్మయే స్వచ్ఛ నహీ బనీ హై తబ్ తక్ సంసార్ సుఖదాయి నహీ హో సక్తా. ఆత్మలు స్వచ్ఛంగా కానంత వరకు
ఈ ప్రపంచం సుఖదాయిగా అవ్వదు. इसलिए वो आकर के पहले पहले आत्माओं को ही स्वच्छ बनाते हैं. అందుకే ఆయన వచ్చి మొట్టమొదట ఆత్మలనే స్వచ్ఛంగా తయారు చేస్తారు. అంటే బాబా ముందు ఆత్మల్ని తయారు చేసి తర్వాత ప్రకృతిని తయారు చేసి అలా ఏం కాదు, ఆత్మల్ని తయారు చేస్తారు, దాని ఆధారంగా ప్రకృతి కూడా తయారైపోతుంది ఇంకా అంటున్నారు. 1 by 1 ఒకరి తర్వాత ఒకరిని అన్నట్టు ముందు మనుష్యాత్మల్ని, తర్వాత ప్రకృతి తత్వాలని, తర్వాత సృష్టిని, అట్లా ఏమీ కాదు. అర్థమైంది కదా పాయింట్. అందుకే ఆయన వచ్చి మొదట ఆత్మల్ని స్వచ్ఛంగా చేస్తారు. ఇప్పుడు ఆత్మలో ఇంప్యూరిటీ మిక్స్ అయిపోయింది. మొదట ఆత్మలో ఉన్నటువంటి ఇంప్యూరిటీని తొలగించాలి. మళ్ళీ ఆ ఆత్మ బలం ఆధారంగానే ప్రతి వస్తువు తమో ప్రధానత మారి సతో ప్రధానం అవుతుంది. ఆత్మ యొక్క బలంతో ప్రతి వస్తువు తమో ప్రధానత నుంచి సతో ప్రధానము అవుతుంది. దాన్నే అందరూ గోల్డెన్ ఏజ్లోకి రావడం అని చెప్తారు. ముందు ఆత్మలో ఉండే ఇంప్యూరిటీ తొలగించాలి. ఆ ఆత్మబలంతో ప్రతి వస్తువు తమో ప్రధానం నుండి సతో ప్రధానం అవుతుంది. దాన్నే గోల్డెన్ ఏజ్లోకి రావడం అని అంటారు. ఈ తత్వాలు మొదలైనవన్నీ గోల్డెన్ ఏజ్ స్టేజ్లోకి వచ్చేస్తాయి. కానీ మొదట ఆత్మ యొక్క స్థితి మారుతుంది. తత్వాలు అన్నీ గోల్డెన్ ఏజ్లోకి వచ్చేస్తాయి, కానీ మొదట మారేది ఏంటి? ఆత్మస్థితి. ఇది చాలా మంచి టాపిక్. ఆత్మ ప్యూర్ అవుతూ ఉంటే, సతో ప్రధానం అవుతూ ఉంటే, దాన్ని అనుసరించి వెనకాల ఈ ప్రకృతి తత్వాలు అన్నీ కూడా సతో ప్రధానంలోకి ప్రతి వస్తువు వచ్చేస్తుంది అన్న విషయం అన్నమాట. సో మరి ఆత్మల్ని మార్చేవాడు, ఆత్మల్ని పావనంగా చేసేవాడు, అథారిటీ ఆయన కదా, బాబా కదా. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ప్రపంచము మారుతూ ఉంది. మారుతుందా? ఏం మార్పు చూస్తున్నారు? రోజు రోజుకి తమ ప్రధానం అయిపోతుంది, అది చూస్తున్నారా? బాబా అందరినీ ఆత్మల్ని సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు, ఇది చూస్తున్నారా? బాబా అంటున్నారు, మీరు చూస్తున్నారు కదా ప్రపంచం మారుతుంది అంటున్నారు బాబా. ఒకవేళ ఇప్పటికీ మనలో ఏం మార్పు రాకపోతే, మనం స్వయాన్నే మార్చుకోకపోతే ఇంకా ప్రపంచాన్ని ఏం మారుస్తాం? అందుకే మిమ్మల్ని మీరు రోజు పరిశీలించుకోండి. వ్యాపారస్తులు లెక్కలు చూసుకుంటారు కదా, రాత్రిపూట కూర్చొని ఖాతాలన్నీ చూసుకుంటారు కదా, ఈరోజు ఏం జమ చేశాము, అందరూ ఎవరి ఖాతా వాళ్ళు పెట్టుకుంటారు కదా. అయితే ఇప్పుడు మీరు కూడా మీ ఖాతాని ఈ విధంగా చూసుకోవాలి. రోజంతా మాకు ఎంత లాభం కలిగింది, ఎంత నష్టమైంది అని మీ ఖాతా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ నష్టంలోకి వెళ్ళి ఉంటే మళ్ళీ మర్నాడు కోసము జాగ్రత్తగా కూడా ఉండాలి. ఈరోజు ఎక్కువ నష్టం ఖాతాలోకే వచ్చేసింది అనుకోండి, మర్నాడు జాగ్రత్తగా కూడా ఉండాలి కదా. పైన మనం అటెన్షన్ పెట్టుకున్నట్లయితే ఎక్కువ నష్టంలోకి వెళ్లకుండా లాభంలోకి వెళ్తూ మనము ఉన్నతమైన పొజిషన్ చేరుకోవడానికి యోగ్యులవుతాం. మరి అటువంటి పరిశీలన చేసుకుంటూ స్వయాన్ని పరివర్తన చెందిన స్థితి అనుభవం చేసుకోవాలి. అటువంటి పరిశీలన చేస్తూ స్వయం పరివర్తన చెందినటువంటి రూపాన్ని అనుభవం చేసుకోవాలి. మేమే దేవతలు అవుతామని మిగతావన్నీ తర్వాత తయారవుతాయి, ఇప్పుడు ఎలా ఉన్నాం అలా బాగానే ఉన్నాం అలాగని అనుకోకండి. అంటే బాబా చెప్పారు కదా, మీరు దేవతలుగా ఉండేవాళ్ళు మళ్ళీ మీరు దేవతలుగా తయారైపోతారని చెప్పారు కదా, మేమే దేవతలు అయిపోతాం ఎలాగన్నా కూడా అని అలాగా ఉండకండి అంటున్నారు బాబా. ఇప్పుడు బాగానే ఉన్నాం ఎలాగైనా తయారైపోతాం అలా అనుకోవద్దు. ఇప్పటి నుంచి ఆ దేవతా సంస్కారాలు రావాలి. అంటే బాబా మమ్మల్నే కదా దేవతలుగా చేస్తారు, ఎలాగైనా అయిపోతాము, ఇప్పుడు బాగానే ఉన్నాంలే అని అలా అనుకోవద్దు అంటున్నారు బాబా. దేవతా సంస్కారాలు ఇప్పటి నుంచే రావాలి అని బాబా కాదు మమ్మ చెప్తున్నారు. ఇప్పటికీ పంచవికారాలకి వశమై ఉండి నడిచేవాళ్ళు చూసుకోవాలి, మేము వికారాల నుంచి ఎంతవరకు విముక్తి పొందుతున్నాము, ఎంత విడుదలవుతున్నాం వికారాల నుంచి అని.
మాలో క్రోధము మొదలైనది తొలగిపోతూ ఉందా లేదా, లోభము మోహము మొదలైనవి ఉన్నాయి, ఆ వికారీ సంస్కారాలన్నీ మారుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఏం చూసుకుంటారు? మళ్ళీ ఏమేమి వికారాలు ఉన్నాయి, అవి ఎంతవరకు తొలగిపోతున్నాయి, ఏంటి, క్రోధం తొలగిపోతుందా, మోహం తొలగిపోతుందా లేదా, అవన్నీ చూసుకోవాలి కదా. ఎప్పుడైనా చూసుకోవాల్సి వస్తే మనం ఏం చాయిస్ తీసుకుంటాం? నాకేనా మోహం ఉంది, అందరికీ ఉంది కదా అంటాం మనం. అంటే అందరికీ ఉంటే నాకు కూడా ఉండొచ్చు కాబట్టి అలా అనుకుంటాం కదా, సపోర్ట్ అన్నమాట, పర్వాలేదని. నాకే నా క్రోధం ఉంది, అందరికీ ఉంది కదా, వాళ్ళలో ఉంది, వీళ్ళలో ఉంది, ఎవరు మారిపోయారు, నేనేనా అనుకుంటాం. అంటే అందరు లక్ష్మీనారాయణలు అవుతారా చెప్పండి? అందరు 108 మాలలో వస్తారా? రారు కదా. మరి నేను రావాలా వద్దా? ఎవరికి ఏం ఛాన్స్ దొరికినా దొరకపోయినా నాకైతే దొరకాలని అనుకుంటాం కదా. మరి అలాంటప్పుడు విజయిగా అవ్వడంలో కూడా నేనైతే అవ్వాలి, ఎవరైనా అవ్వకపోయినా అనుకోవాలి కదా మనం. ఆ విషయంలో ఎందుకు అనుకోము? మా అమ్మ అంటున్నారు, చూడండి, పరిశీలించుకోండి, వికారీ సంస్కారాలు, మోహము, లోభము, క్రోధము ఎంతవరకు మారుతూ ఉంది. ఒకవేళ మారుతూ ఉన్నట్లయితే, వాటి నుంచి విడుదల అవుతూ ఉన్నట్లయితే మారుతున్నామని అనుకోండి. ఒకవేళ వదలట్లేదు అంటే ఏమనుకోవాలి? ఇంకా మేము మారట్లేదు, మరి ఆ మార్పు చెందుతున్న తేడా కూడా కనిపించాలి కదా, మనలో మార్పు రావాలి కదా. రోజంతా వికారీ ఖాతాలోనే గడిచిపోవడం కాదు కదా అంటున్నారు మా అమ్మ. ఏమంటున్నారు? రోజంతా ఇంకా వికారీ ఖాతాలోనే గడిచిపోవడం కాదు కదా. ఒకవేళ మనం ఏమైనా దాన ధర్మాలు చేసాము, బస్ అంతేనా, దాంతోనే చాలా? అదే కాదు కదా, దాంతోనే ఏం సరిపోదు. మన కర్మల ఖాతా ఏదైతే నడుస్తుంది దానిలో కూడా మనం సంభాళించుకోవాలి కదా. దాన ధర్మాలు చేసాం బస్, ఏదైనా సేవ చేసాం బస్ అంతేనా? మన కర్మల ఖాతాని సంభాళించుకోని అవసరం లేదా? అది కూడా ఉంటుంది కదా. మనం ఏమేం చేస్తున్నామో అందులో ఏ రకంగానూ వికారాలకి వశమయ్యి వికర్మల యొక్క ఖాతా అయితే తయారు చేసుకోవట్లేదు కదా. దీనిలో స్వయాన్ని చాలా సంభాళించుకోవాలి. మనం చేస్తున్న దాంట్లో వికారాలకి వశమయ్యి వికర్మల ఖాతా పెంచుకుంటున్నామా ఏంటి అని చాలా స్వయాన్ని సంభాళించుకోవాలి. ఇదంతా మన ఖాతా చూసుకుంటూ ఉండాలి. పడుకునే ముందు రాత్రి పూట ప్రతిరోజు ఒక 15 నిమిషాలు కూర్చొని చూసుకోవాలి అంటున్నారు. మరి ఏం చేస్తున్నారు? మీరు ఒక్కరే చాట్ రాయండి అంటే రాయరు, ఉన్న వాళ్ళందరూ కూర్చొని రాయండి. అందుకే కదా అలా పెట్టాం. మిస్ చేయకూడదు. స్వయాన్ని చూసుకోవాలి. రోజంతా ఎలా గడిచింది మాకు. కొందరు నోట్ చేస్తారు కూడా. గతంలోని పాపకర్మల యొక్క బరువు ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి. దానికోసము బాబా ఆజ్ఞ ఏంటి? గతంలోని పాపకర్మల బరువు తలపైన ఉన్న దాన్ని తొలగించాలంటే దానికి ఏంటి బాబా ఆజ్ఞ? నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేయండి. అయితే అది కూడా మనం ఎంతసేపు చేస్తున్నాం, బాబా స్మృతిలో ఎంతవరకు ఉంటున్నాం, అది చూడాలి. ఎందుకు చాట్ రాయడం వల్ల ఏంటంటే మళ్ళీ రోజు మర్నాడు సావధానంగా ఉంటారు. అలా సావధానంగా ఉంటూ ఇంకా పూర్తిగా సావధానం అయిపోతారు. మన కర్మలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మళ్ళీ అటువంటి పాపకర్మలు జరగకుండా ఉంటాయి. మరి రక్షించుకోవాల్సింది కూడా పాపకర్మల నుంచే కదా, అవునా? రక్షించుకోవాల్సింది కూడా పాపకర్మల నుంచే కదా. ఈ వికారాలే మనని చెడుగా తయారు చేశాయి. వికారాల కారణంగానే మనం దుఃఖిగా అయిపోయాము. ఇప్పుడు మనము దుఃఖాల నుంచి విముక్తి పొందాలి. ఇదే ముఖ్యమైన విషయం. వికారాల నుంచి విడిపించుకోవాలి, మళ్ళీ దుఃఖాల నుంచి విముక్తి పొందాలి. భక్తిలో కూడా పరమాత్మని మనము పిలుస్తూ ఉన్నాము, స్మృతి చేస్తూ ఉన్నాం. ఏమేం ప్రయత్నాలు చేసామో అవన్నీ దేనికోసం చేశాము? భక్తి మార్గంలో చేసిన ప్రయత్నాలన్నీ దేనికోసం చేశాం? సుఖము శాంతి కోసమే కదా. దాని ప్రాక్టీస్ ఇప్పుడు బాబా చేయిస్తున్నారు. ఈ ప్రాక్టికల్ చేసేటువంటి కాలేజ్ ఇది. సుఖము శాంతి కోసమే కదా అన్నీ చేశాము, అది ప్రాక్టికల్గా చేయిస్తున్నారు. ఇది ప్రాక్టికల్ చేసే కాలేజ్ అంటున్నారు. దీన్ని ప్రాక్టీస్ చేయడం వలన మనం స్వచ్ఛంగా పవిత్రాత్మగా అవుతాము. మళ్ళీ మన ఆది సనాతన పవిత్ర ప్రవృత్తి యొక్క లక్ష్యాన్ని మనము
చేరుకోగలుగుతాం. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతాం? స్వచ్ఛంగా పవిత్రంగా అవుతాం. మళ్ళీ మన ఆది సనాతన పవిత్ర ప్రవృత్తి యొక్క లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఎవరైనా డాక్టర్ అవ్వడం కోసము మెడికల్ కాలేజ్కి వెళ్తారు కదా, అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ డాక్టర్ అయిపోతారు. అదేవిధంగా మనం కూడా ఈ కాలేజ్లో ఈ చదువుతో లేదా ఈ ప్రాక్టీస్తో వికారాలని, పాపకర్మల నుండి, వికారాల నుండి విడిపించబడతాము, స్వచ్ఛంగా అవుతాం. వికారాల నుండి, పాపకర్మల నుండి విడిపించబడి స్వచ్ఛంగా అవుతాం. మరి స్వచ్ఛంగా అయిన వాళ్ళకి ఏం డిగ్రీ వస్తుంది? స్వచ్ఛంగా అయిన వాళ్ళకి దేవతా డిగ్రీ వస్తుంది. వికారాల నుండి, పాపకర్మల నుంచి విడిపించబడి స్వచ్ఛంగా అయిన వాళ్ళకి దేవతా డిగ్రీ వస్తుంది. ఈ దేవతలనైతే చాలా వర్ణన చేస్తున్నారు కదా. దేవతల మహిమ ఏంటి? సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారి అని మహిమ చేస్తున్నారు కదా. మరి అలా ఏ విధంగా తయారవ్వచ్చు? ఏ విధంగా తయారవుతాం? రెడీమేడ్ ఏమైనా బయటకు వస్తామా? ఏదైనా విషయంలో పెడితే రెడీమేడ్గా దేవతలు బయటకు వస్తారా? అలా ఏం రారు కదా. తయారవ్వాలి, పురుషార్థం చేసి దేవతలుగా తయారవ్వాలి. ఎందుకంటే మనమే పాడైపోయాము, మనమే మళ్ళీ తయారవ్వాలి. దేవతలది ఏదో వేరే లోకం ఉంటుందని అనుకోకండి. దేవతలది ఇంకో లోకమేమి ఉండదు. మనమే మనుషుల నుండి దేవతలుగా అవుతాం. ఆ దేవతలు దిగిపోయే ఇక్కడ ఉన్నారు. మనం మళ్ళీ మనమే పైకి ఎక్కాలి. కానీ ఆ ఎక్కే విధానమే బాబా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఆయనతో మనం మన సంబంధాన్ని జోడించాలి. అంటే బాబా మనకి దేవతలుగా తయారయ్యే విధానం నేర్పిస్తున్నారు అంటే మనం ఆయనతో మన సంబంధాన్ని జోడించాలి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళతో కలిసి ఉంటే మనకు కూడా వ్యాపారం బాగా చేయడం వస్తుంది, లేదంటే మనకి కూడా పార్ట్నర్షిప్ ఇస్తారు అంటే వాళ్ళతోనే తిరుగుతాం కదా. అదేవిధంగా బాబా మళ్ళీ పైకెక్కే విధానం నేర్పిస్తున్నారు కాబట్టి ఆయనతోనే రిలేషన్ జోడించాలి. ఇప్పుడు బాబా వచ్చి వెలుగిచ్చారు కదా, ఆఖరికి మీరు నా పిల్లలుగా ఎలా ఉండాలి అన్నది చెప్తున్నారు. లౌకికంలో కూడా పిల్లవాడు తండ్రికి కొడుకుగా, తండ్రి పిల్లవాడికి తండ్రిగా ఎలా ఉంటారు, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. అలాగే మీరు తనువు, మనసు, ధనంతో నా వాళ్ళై నడవండి. ఏం చెప్తున్నారు బాబా? మీరు కూడాను తనువు, మనసు, ధనంతో నా వాళ్ళయి నడవండి. అది ఎలా నడవాలి? దాని ఆదర్శము ఎవరున్నారు మన ముందు? తనువు, మనసు, ధనంతో నా వాళ్ళై నడవండి అని శివబాబా చెప్తున్నారు. అది ఎలా నడవాలన్న దానికి ఉదాహరణ మన ముందు బాబా ఉన్నారు కదా. ఆయన తనువులో శివబాబా వస్తున్నారు. ఆయన తన తనువు, మనసు, ధనము అన్నీ ఆయనకు అప్పగించి ఆయన వాడయ్యి నడుస్తున్నారు. ఆ విధంగా ఫాలో ఫాదర్ చేయండి. ఇందులో ఇంకా వేరేం అడగవలసింది, అయోమయం అయ్యేది విషయమే లేదు. సీదా విషయం ఉంది, సూటిగా ఉంది. ఇప్పుడు నడుస్తూ ఉండండి అంతే. విషయం స్పష్టంగా సూటిగా ఉంది. ఫాలో చేసి నడవండి. చాలా వినడమును కొద్దిగా ధారణ చేయడం కాదు అంటున్నారు. అలా కాదు, కొద్దిగా విన్నా సరే ఆ కొద్దిగాని కూడా ధారణ చేయండి. ఏం వింటున్నారో అది ప్రాక్టికల్గా ఎలా తీసుకురావాలి అని ఆలోచించాలి. బాబా చెప్తున్నారు, మనం ఏం వింటున్నాం దాన్ని ప్రాక్టికల్ ఆచరణలోకి ఎలా తేవాలి అని ఆలోచించాలి. మీ ప్రాక్టీస్ పెంచుకుంటూ ముందుకెళ్ళండి. వింటూ ఉంటాం ఎన్నాళ్ళైనా వింటూ ఉండడమేనా? కాదు కదా. ఈరోజు ఏం వింటున్నారో అది ఎవరైనా ప్రాక్టికల్గా చేసినట్లయితే ఈరోజే మనం ఆ స్టేజ్లోకి వెళ్ళగలుగుతాం కదా. కానీ దానిలో చాలా శక్తి ఉంటుంది. బాబా మురళిలో ఈరోజు ఏమైనా చెప్పారు, అది ఈరోజు మనం చేయడానికి అటెన్షన్ పెట్టామనుకోండి, ఎక్స్ట్రా శక్తి వస్తుంది బాబా నుంచి. ఈరోజే ఆ స్థితి తయారవుతుంది. న్యాచురల్గా అంతే. ఈరోజు బాబా ఒకటి చెప్పారు, అది ఈరోజు చేయలేదు, మరి రేపు మురళి వింటాం, రేపు ఇంకోటి ఉండేది. ఇది అది రెండు కలిపి ఒకరోజు ఎలా చేస్తాం? ఈరోజు చెప్పింది ఈరోజే చేసేస్తే ఇది ధారణ అయిపోతుంది, ఎక్కువ ధారణ అవుతుంది, ఎక్కువ పక్కా అవుతుంది.
ఎందుకంటే బాబా చెప్పిన వెంటనే చేస్తున్నాం, బాబా మనకు శక్తిని ఇస్తారు, సహాయం చేస్తారు, కాబట్టి ఈజీ కూడా అయిపోతుంది చెప్పిన వెంటనే చేస్తే. కొద్దిగా విన్న చాలా ధారణ చేయాలి, ప్రాక్టికల్గా ఎలా తేవాలి అని ఆలోచించాలి. ఈరోజు విన్నది ఈరోజు ధారణ చేస్తే ఆ స్థితిలోకి వచ్చేస్తాం. వికారాలకి వశమైపోయి ఏమైనా అలాంటి కర్మలు చేయకూడదు. మన దినచర్య ఎంత చక్కగా తయారు చేసుకోవాలంటే మన చాట్ మనం చూస్తూ ఉండాలి. అంత మంచి చాట్ తయారు చేసుకోవాలి. చాట్ తయారు చేయడం అంటే పేపర్ మీద డ్రాయింగ్ కాదు, ప్రాక్టికల్ జీవితం రోజంతా ఎలా ఉంది. నేను కొంతమందిని చూశాను, మురళి రాసుకుంటారు, ఇంకా బుక్లో ఎంత మంచిగా డిజైన్లు వేస్తారు, ఇక్కడ కృష్ణుడు నెమలి పింఛం వేస్తారు, మళ్ళీ అక్కడ ఫ్లవర్స్ వేస్తారు, అన్నీ చేస్తారు. చాట్ రాస్తే చాట్ కూడా మంచి డెకరేషన్గా తయారు చేసుకుంటారు. అక్కడ రాసింది ఏముంది, ఎంత స్మృతిలో ఉన్నారు, ఎంత బాబా చెప్పింది ప్రాక్టికల్గా ధారణ చేశారు, అది కావాలి కదా ముందు. డెకరేషన్లు ఎందుకు? చాట్ చక్కగా పెట్టుకోవాలి అంటే చాట్ని డెకరేషన్ చేయాలా? కాదు, మన రోజంతటి దినచర్యను డెకరేషన్ చేయాలి కదా. రోజంతటి దినచర్యలో ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము, బాబా చెప్పింది ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాము, ప్రాక్టికల్లోకి తీసుకొస్తున్నాము, ఇది కదా ముఖ్యము. ఒకవేళ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే చూడండి ఏమవుతుందో మీరే. బాబా చెప్పిన ప్రతిదీ ప్రతిరోజు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందో మీరే చూడండి. ఇప్పుడు బాబా ఏమైనా చెప్పారనుకోండి, ఈరోజే ప్రాక్టికల్గా చేయండి. మీరేం వింటున్నారో, మీరేం చెప్తున్నారో అది చెయ్యండి అంటున్నారు బాబా. మమ్మ బస్, ఇంక వేరే విషయం ఏం లేదు. మీరేం వింటున్నారో, మీరేం చెప్తున్నారో అది ప్రాక్టికల్గా చెయ్యండి. చెయ్యడం ఏం చేస్తున్నాం అన్న దాని మీద బాగా అటెన్షను పెట్టండి. వింటున్నాం, ఏం వింటున్నాం, దాన్ని ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాం, ఆ చేయడం పైన కూడా శ్రద్ధ పెట్టండి. అర్థమైందా? బాప్ దాదా ఇద్దరు, వాళ్ళిద్దరి గురించి మీరు చక్కగా తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఫాలో చేయండి. బాప్ దాదాలు ఇద్దరి గురించి చక్కగా తెలుసుకున్నారు కదా, ఫాలో చేయండి. అలా ఫాలో చేసేవాళ్ళు సుపుత్రులైన పిల్లలు, అంటే మధురాతి మధురమైన పిల్లలు. అలాంటి పిల్లల కోసము ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్. అంటే బాప్ దాదాలు ఇద్దరిని చక్కగా ఫాలో చేసేటువంటి పిల్లల కోసము ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్. ఇంకొక మురళి మమ్మదే 1957లో చెప్పిన క్లాస్. ఇందులో పాట ఏం చెప్పారంటే, మేరా ఛోటా సా దేఖో ఏ సంసార్ హై, నా ఈ చిన్న ప్రపంచం చూడండి అని, ఇది నా చిన్న ప్రపంచము చూడండి అని. యహ గీత్ కిస్ సమయ కా గాయా హువా హై, క్యోంకి సంగం సమయ హీ హమ్ బ్రాహ్మణ్ కుల్ కా యహ ఛోటా సా సంసార్ హై. ఈ పాట ఏ సమయంలో పాడారో కానీ మన బ్రాహ్మణ కులం యొక్క చిన్న ప్రపంచం ఈ సమయంలో ఉంది కదా. బ్రాహ్మణ పరివారంది చిన్న ప్రపంచం కదా ఇప్పుడు మనది. ఇది మన చిన్న పరివారము, అది కూడా నంబర్ వారీగా ఉన్నారు. మనము పరంపిత శివ్ పరమాత్మకి ఏమవుతాం? మనవులు, మనవరాడు. బ్రహ్మ సరస్వతి యొక్క ముఖ వంశావళి సంతానము. పరంపిత శివ్ పరమాత్మకి మనవులు, మనవరాళ్ళు. బ్రహ్మ సరస్వతికి ముఖ వంశావళి సంతానము. బ్రహ్మ సరస్వతి ఇద్దరికి ఎంత గ్రేట్ కదా. మీరు మీ పుస్తకంలో రాసుకోండి. ఏం రాసుకోండి అంటే, మేము సరస్వతి పుత్రులు అని. ఏం రాసుకోవాలి? రాయండి, మేము సరస్వతి పుత్రులు. లౌకికంలో సరస్వతి పుత్రులు అని ఎవరిని అంటారంటే, బాగా చదువుకునే వాళ్ళని సరస్వతి పుత్రులు అంటారు. మరి బ్రహ్మ కుమారి, డాటర్స్ ఆఫ్ బ్రహ్మ, అది రాయండి. బ్రహ్మ కుమారీస్ అంటే డాటర్స్ ఆఫ్ బ్రహ్మ, బ్రహ్మకి కూతుర్లు. ఎవరి కూతుర్లు అయితే, ఎవరి పిల్లలైతే వాళ్ళ గుణాలు మనలో ఉంటాయి కదా. విష్ణు శంకర్లు ఏమవుతారు మనకి? మనం బ్రహ్మ సరస్వతికి పిల్లలు. విష్ణు శంకరుడు ఏమవుతారు? బ్రహ్మ సరస్వతికి ముఖవంశావళి సంతానము. విష్ణు శంకరుడు మనకి చిన్నాన్న అంటున్నారు మా అమ్మ. ఎంత గ్రేట్ చూడండి. మన చిన్నాన్న ఎవరు? విష్ణువును శంకరుడు అన్నమాట. మనం పరస్పరం సోదరి సోదరుడు. ఇది మన చిన్న ప్రపంచం. దీని ముందు ఇంకా వేరే ఏ సంబంధాలు, అంటే దీనికంటే ముందు ఇంకేం సంబంధాలు రచించలేదు మనం.
కదా. ఇంతకంటే తర్వాత ఇంకేమైనా సంబంధాలు రచించామా? ఏం సంబంధాలు రచించలేదు. శివబాబాకి మనవలు మనవరాళ్ళు, బ్రహ్మ సరస్వతికి ముఖవంశావళి పిల్లలు, మళ్ళీ విష్ణు శంకరుడు మనకు చిన్నాన్న. ఇంక తర్వాత సంబంధాలు ఏం లేవు, మనందరూ సోదరులు అంతే. మనది చిన్న ప్రపంచం. ఈ సమయంలో ఇంతే సంబంధాలు ఉంటాయి, ఇంతకు మించి వేరే సంబంధాలు ఉండవు. చూడండి మన సంబంధం ఎంత అథారిటీగా ఉందా లేదా? అథారిటీ ఉందా మీకు? ఏం చెప్పాలి? మేము శివబాబాకి మనవులని చెప్పాలి. అథారిటీ అదే చెప్తున్నారు మా అమ్మ కూడా. హమారా గ్రాండ్ పప్పా శివబాబా హే. మన తాతయ్య ఎవరు అంటే శివబాబా అన్నమాట. ఆయన పేరెంత గొప్పది, ఆయన పేరెంత గొప్పది. అదేంటి ఫలానా వాళ్ళ మనవరాలు, ఫలానా వాళ్ళ మనవడు అని చెప్తే చాలా గర్వంగా ఫీల్ అవుతారు కదా మనుషులు. అలాగే మనం ఎవరు మనవలు? శివబాబా మనవలు. ఎంత గర్వంగా ఉండాలి. ఆయన పేరు ఎంత గొప్పది. చాలామంది చెప్పుకుంటారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, ముత్తాత అందరు చాలా గొప్ప అయితే మా తాతగారు ఇలాగా, మా ముత్తాత అలాగా అని చెప్పుకుంటారు. చాలా గర్వంగా ఫీల్ అవుతారు కదా. అలాగే మన తాతగారు ఎవరు? పరంపిత శివ పరమాత్మ మన తాతగారు. ఆయన పేరు చాలా గొప్పది. మనుష్య సృష్టికి అంతటికీ ఆయన బీజరూపి. సర్వాత్మలకి కళ్యాణకారి అయిన కారణంగా ఆయన్ని హర్ హర్ భోలేనాథ్ శివ్ మహాదేవ్ అంటారట. ఏమంటారు? మనుష్య సృష్టి అంతటికీ ఆయన బీజరూపి అయిన కారణంగా ఆయన్ని, ఆత్మలందరికీ కళ్యాణకారి అయిన కారణంగా హర్ హర్ మహాదేవ్ భోలేనాథ్ శివ్ మహాదేవ్ అంటారట. ఆయన మొత్తం సృష్టికి దుఃఖహర్త, సుఖకర్త. ఆయన ద్వారా మనకి సుఖము, శాంతి, పవిత్రత యొక్క హక్కు దొరుకుతుంది. ఆయన మొత్తం సృష్టికి దుఃఖహర్త, సుఖకర్త. ఆయన ద్వారా మనకి ఏం హక్కు దొరుకుతుంది? సుఖము, శాంతి, పవిత్రత యొక్క హక్కు దొరుకుతుంది. లౌకికంలో కూడా మనుషులు నాకు హక్కు ఉంది కదా ఫైటింగ్ చేస్తారు. ఇప్పుడు మనకి బాబా హక్కు ఇస్తున్నారన్నమాట. ఏం హక్కు ఇస్తున్నారు? సుఖము, శాంతి, పవిత్రత యొక్క హక్కు ఇస్తున్నారు. ఆ తర్వాత ఇంకేమీ కర్మబంధనాల యొక్క ఖాతాలే ఉండవు. కానీ ఈ రెండు పవిత్రత యొక్క ఆధారంగానే ఉంటాయి. తండ్రి యొక్క పాలన పూర్తి వారసత్వము తీసుకోనంత వరకు, తండ్రి నుంచి సర్టిఫికేట్ రానంత వరకు ఆ వారసత్వం కూడా పూర్తిగా రాదు. తండ్రి పాలన యొక్క వారసత్వము, మరి తండ్రి నుంచి సర్టిఫికేట్ తీసుకోనంత వరకు వారసత్వం కూడా రాదు. చూడండి బ్రహ్మ పైన ఎంత బాధ్యత ఉంది. లేచులు పంచవికారాలు మురికిగా అపవిత్రంగా అయిపోయిన ఆత్మలని తీసుకొచ్చి పువ్వుల్లాగా తయారు చేస్తారు. ఆ అలౌకిక కార్యానికి, కర్తవ్యానికి ఫలితము ఆయన, ఆ అలౌకిక కర్తవ్యానికి ఫలితంగా ఆయన సత్యయుగంలో ఫస్ట్ నంబర్ శ్రీకృష్ణ పదవి పొందుతారు. ఏ అలౌకిక కార్యము? మురికిగా అయిపోయిన ఆత్మలందరినీ తీసుకొచ్చి పువ్వులాగా తయారు చేసే అలౌకిక కర్తవ్యానికి ఫలితంగా ఆయన నంబర్ 1 సత్యయుగంలో నంబర్ 1 కృష్ణుడి పదవి పొందుతారు. మరి చూడండి ఇప్పుడు ఆ తండ్రితో మీకు ఎటువంటి సంబంధం ఉంది? ఎంత మీరు బేఫికర్గా ఖుషీగా ఉండాలి. అటువంటి తండ్రితో మీ సంబంధం ఏంటో ఒకసారి ఆలోచించండి. మీరు ఎంత బేఫికర్ ఖుషీగా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి మనసుని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. మేము పూర్తిగా ఆయన వాళ్ళు అయ్యామా అని. ఏం ప్రశ్నించుకోవాలి? మేము పూర్తిగా ఆయన వాళ్ళు అయ్యామా? ఆయనైతే పూర్తిగా మనం తన వాళ్ళుగా చేసేసుకున్నారు, కానీ మనం అయ్యామా? లేకపోతే మన బుద్ధి మనసు మళ్ళీ అటువైపు ఇటువైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఇంకా స్మృతి చేస్తే మనకు ముఖం అంత వెలిగిపోవాలి, అంత ఖుషి రావాలి.
మమ్మ అని బాబా అని స్మృతి చేసి వాళ్ళ గురించి గుర్తు చేసుకొని తలుచుకొని అంత ఖుషి రావాలి, మనసు తన్మయమైపోవాలన్నమాట. అది పోయి ఈ దేహదారి సంబంధికులు ఏదో ఒక జన్మకి వాళ్ళు ఏమన్నా అన్ని జన్మలు వాళ్ళే ఉంటారా మనకి? కాదు కదా. వాళ్ళ గురించి ఎందుకంత మనసు ఖుషి అయిపోవాల్సిన అవసరం ఏముంది? ఏంటంత విషయం వాళ్ళ గురించి ఉన్నది. కొంతమంది ఏమనుకుంటారంటే లౌకిక వాళ్ళు కూడా మా గురించి అన్నీ చూసుకుంటున్నారు కదా, పట్టించుకుంటున్నారు కదా అని. ఎంత చిన్న మనసు, చిన్న బుద్ధి అంటే భగవంతుడు ఏం చూడగలడు, ఏం చూస్తాడన్నది అర్థం కావట్లేదు వాళ్ళకి. అన్నీ సాఫీగా జరిగినప్పుడే మీ లౌకికం వాళ్ళు కూడా ఏమన్నా చూసేది. అన్నీ తేడాలు వచ్చినప్పుడు చూడగలిగేది ఒక్కడే కదా. ఏది ఎంత తేడా వచ్చేసినా, తిరగబడిపోయినా, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మన కోసం అన్నీ చూడగలిగేది ఎవరంటే బాబా ఒక్కరే. అది అర్థం కాక అలా మాట్లాడతారు. ఇప్పుడు అటువంటి తండ్రితో మీకు ఎలాంటి సంబంధం ఉంది, మీరు ఎంత బేఫికర్గా ఖుషీగా ఉండాలి. ప్రతి ఒక్కరు మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి, మేము పూర్తిగా ఆయన వాళ్ళు అయ్యామా అని ఆలోచించాలి కదా. పరంపిత పరమాత్మ తండ్రి వచ్చారు అంటే ఆయన నుంచి మనం పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. స్టూడెంట్ పని సంపూర్ణంగా పురుషార్థం చేసి స్కాలర్షిప్ తీసుకోవడము. మనము ఫస్ట్ నెంబర్ లాటరీ గెలుచుకోవాలి కదా, అంటే విజయమాలలో కూర్చోబడాలి. ఎవరైనా 2 లడ్డూలు పట్టుకొని కూర్చుంటారా? కూర్చొనియండి. కొంతమందికి ఇక్కడ కలియుగి ప్రపంచంలో హద్దులో లడ్డు కూడా కావాలి, మళ్ళీ అక్కడ వైకుంఠంలో కూడా ఎంతో కొంత సుఖాలు కావాలి. ఇది కావాలి, అది కావాలి, 2 లడ్డూలు. అలాంటి ఆలోచన ఉండేవాళ్ళని మధ్యమ కనిష్ట పురుషార్థులు అంటారు. ఇక్కడ కలియుగంలో ఉండే హద్దులో లడ్డూలు కావాలి, మళ్ళీ వైకుంఠం యొక్క ప్రాప్తి కూడా ఎంతో కొంత పొందాలని చూస్తారు. మధ్యమ పురుషార్థులు, కనిష్ట పురుషార్థులు. అంతేగాని వాళ్ళు సర్వోత్తమ పురుషార్థులు కాదు. బాబా మీకు ఇవ్వడానికి ఏమీ లెక్కలు పెట్టట్లేదు కదా, మరి తీసుకునే వాళ్ళు ఎందుకంత ఆలోచిస్తున్నారు అంటున్నారు. బాబా అనాకానీలు చూడట్లేదు కదా, తీసుకునే వాళ్ళు ఎందుకంత ఆలోచిస్తున్నారు? అందుకే గురునానక్ చెప్పారు, పరమాత్మ దాత సమర్థుడు, కానీ ఆత్మలకి తీసుకునే శక్తి లేదు అని. అందుకే గురునానక్ ఏం చెప్పారంట, దేందా దే లేందా తక్పావే. ఇచ్చేవాడు ఇస్తూ ఉంటాడు కానీ తీసుకునేవాడు అలసిపోతాడని. మీ మనసులో ఆలోచన వస్తుంది కదా, మేము పదవి పొందకూడదని ఎందుకు అనుకుంటాము, మేము పదవి పొందాలని అనుకుంటాం కదా. కానీ చూడండి బాబా ఎంత శ్రమ చేస్తున్నారు, మాయ కూడా ఎంత విఘ్నాలు వేస్తుంది. ఎందుకని? మాయ విఘ్నాలు ఎందుకు వేస్తుంది? ఎందుకంటే మాయ రాజ్యం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలా అన్నా ఏదో ఒకటి అవుతుంది, ఇంక పోయేది పోయేలాగా ఉంది. ఒకసారి బాగా యుద్ధం చేసి వీళ్ళని భయపెట్టించి పోదామని చూస్తుంది మాయ. అలా అన్నమాట, అంతే కదా. సైనికుడు చనిపోయే స్టేజ్ వస్తే ఇంకెలాగా చనిపోతాను కదా, ఓ 4 చంపి చచ్చిపోదాం అనుకుంటాడు వాడు, అవునా కాదా? అలాగే మాయ కూడా ఏం చేస్తుంది, అది సమాప్తం అయిపోయి రోజు వచ్చేస్తుంది దాని రాజ్యం, అందుకని బాగా యుద్ధం చేస్తుంది. మాయ అంతా మన దగ్గర ఉన్నదంతా తీసేసుకుంది కాబట్టే కదా పరంపిత పరమాత్మ వచ్చారు. అందుకే ఆ పరమాత్మలోనే అన్ని రసాలు నిండి ఉన్నాయి, ఆయనతోనే అన్ని సంబంధాల యొక్క రసన దొరుకుతుంది. అందుకే నీవే తల్లివి తండ్రివి అని చెప్పారు. ఆయన మహిమ ఆ విధంగా వర్ణిస్తూ వచ్చారు. ఈ సమయాన్ని గురించే గొప్పతనము వర్ణిస్తున్నారు. ఇలాంటి సంబంధం ఇది శివబాబాతో మనది. మరి పరమాత్మతో ఇంత సంపూర్ణ సంబంధము జోడించటము 21 జన్మల కోసము సుఖం యొక్క ప్రాప్తి దొరుకుతుంది. ఇదే పురుషార్థం యొక్క సిద్ధి. 21 జన్మలకి సుఖం ప్రాప్తి దొరుకుతుంది పరమాత్మతో సంబంధం జోడించడం వల్ల. ఇదే పురుషార్థం యొక్క సిద్ధి. కానీ 21 జన్మల గురించి అని విని చల్లబడిపోకండి.
కొంతమంది పిల్లలు ఏం ఆలోచిస్తారంట, ఇప్పుడు 21 జన్మల కోసము పురుషార్థం చేసినా కానీ మళ్ళీ 21 జన్మల తర్వాత కూడా ఎలాగా పడిపోవడమే కదా, ఎందుకు ఇంత కష్టపడ్డామో అనుకుంటారట. కానీ ఇంకా పొందిన సిద్ధి ఏముంది అనుకుంటారు. కానీ డ్రామాలో ఆత్మలు ఎంత సర్వోత్తమ సిద్ధి పొందాలో అంతా పొందుతారు కదా, నిర్ణయమే ఉంది కదా. బాబా వచ్చి మనని సంపూర్ణ స్థితికి చేరుస్తున్నారు. కానీ మనం పిల్లలు బాబాని మర్చిపోతే మళ్ళీ తప్పకుండా పడిపోతాం. అందులో బాబా దోషం ఏముంది? బాబాని మర్చిపోయినప్పుడు మనం పడిపోవడం తప్పదు. ఇప్పుడు మరి లోటు ఏమైనా వచ్చింది అంటే అది బాబా వల్ల వచ్చింది కాదు కదా, మనదే లోపం కదా. సత్యత్రేతాయుగాలంతా సుఖము ఈ జన్మ పురుషార్థం ఆధారంగానే దొరుకుతుంది. మరి మనము సంపూర్ణ పురుషార్థం చేసి మన సర్వోత్తమ పాత్ర చెయ్యాలి కదా. పురుషార్థం చేసి అటువంటి వారసత్వము తీసుకోవాలి కదా. పురుషార్థము మనుషులు సదా సుఖం పొందడం కోసమే చేస్తారు. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండడం కోసం పురుషార్థం ఎవరు చేయక్కర్లేదు. సుఖ దుఃఖాలకు అతీతంగా అయిపోవడానికి ఏం చేయాలి? పురుషార్థం ఏం చేయక్కర్లేదు. డ్రామా యొక్క చివరిలో పరమాత్మ వచ్చి అందరి ఆత్మలకి శిక్ష ఇచ్చి పవిత్రంగా చేసి పాత్ర నుంచి ముక్తి చేస్తారు. ఇంకెలాగన్నా అది పరమాత్మ యొక్క కర్తవ్యము. ఆయన తన నిర్ణీత సమయంలో వచ్చి తనకై తానే వివరిస్తారు. ఇప్పుడు ఆత్మలు ఎలాగైనా పాత్ర చేయడానికి రావాల్సే ఉంటుంది. మరి అలాంటప్పుడు సర్వోత్తమ పాత్ర చేస్తే మంచిది కదా. రావడం ఎలాగా తప్పదన్నప్పుడు సర్వోత్తమ పాత్రనే చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా. అచ్చా, మీఠే మీఠే బచ్చోం ప్రతి మాకా యాద్ ప్యార్, ఓం శాంతి. మధురాతి మధురమైన మమ్మాకి పిల్లలందరిది ప్రియస్మృతులు, నమస్తే. వరదానము. బాబా అనే పదము స్మృతితో కారణాన్ని నివారణలోకి మార్చేటువంటి సదా అచల్ అడోల్ భవ. బాబా అనే ఒక్క పదం స్మృతితో కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసేటువంటి సదా అచల్ అడోల్ భవ. ఏ పరిస్థితి అయినా, అలజడి చేసేదైనా సరే బాబా అనగానే అచంచలం అయిపోవాలి. ఏ పరిస్థితి అయినా, ఎంత అలజడి చేసేదైనా కానీ బాబా అనగానే అచంచలం అయిపోవాలి. పరిస్థితుల యొక్క చింతనలోకి వెళ్ళిపోయినప్పుడు కష్టం అనిపిస్తుంది. కారణాలకి బదులు నివారణలోకి వెళితే కారణాలు కూడా నివారణ అయిపోతాయి. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివాన్ బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమంత కూడా కాదు. బ్రాహ్మణులు ఎవరు? మాస్టర్ సర్వశక్తివాన్. అలాంటి వాళ్ళ ముందు పరిస్థితులు చీమంత కూడా కాదు. కేవలము ఏమైంది, ఎలాగైంది అని ఆలోచించడానికి బదులు ఏమైందో అందులో కళ్యాణమే అయ్యింది అని అనుకోండి. ఏమంటున్నారు? ఏమైంది, ఎలాగైంది అని ఆలోచించడానికి బదులు ఏమైందో అందులో కళ్యాణమే అయింది అనుకోండి. సేవే ఇమిడి ఉందని అనుకోండి. పరిస్థితుల యొక్క రూపం కనిపించినా కానీ అందులో సేవ ఇమిడి ఉంటుంది. ఆ రూపంతో చూస్తే సదా అచంచలంగా అడోల్గా అవుతారు. అంటే విషయం పరిస్థితిలాగా కనిపిస్తున్నా సరే దానిలో కూడా సేవ ఇమిడి ఉంది అన్న రూపంతో చూస్తే అచల్ అడోల్గా ఉంటారు. స్లోగన్. ఒక్క బాబా ప్రభావంలో ఉండేటువంటి ఎటువంటి ఆత్మ అయినా, ఒక్క బాబా ప్రభావంలో ఉండేవాళ్ళు ఎటువంటి ఆత్మల యొక్క ప్రభావంలోకి రాదు. ఓం శాంతి. ఈరోజు మమ్మ స్మృతి దినం కదా. మన యజ్ఞంలో మొట్టమొదట సంపూర్ణతా స్థితిని పొందిన విశేషాత్మ జగదంబ సరస్వతి మమ్మ, మనందరికీ మమ్మ. మన మమ్మ యొక్క స్మృతి దినం సందర్భంగా అందరూ ఈరోజంతా మౌనంలో ఉండండి. మళ్ళీ మమ్మ చరిత్ర పుస్తకం అందరి దగ్గర ఉంది, చదవండి. ఈరోజుతో అయిపోయింది అని అనుకోవద్దు. ఒకవేళ పూర్తి అవ్వకపోతే ఈ నెలాఖరు వరకు కూడా మమ్మ చరిత్ర చదివి మమ్మ చరిత్ర నుండి ప్రేరణ తీసుకుంటూ ఉండండి. మమ్మ చరిత్ర చదివే కొద్దీ ఎలా అనిపిస్తుందంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయామనిపిస్తుంది.
మమ్మ ఉన్నప్పుడు సమయంలోకి వెళ్ళిపోయామని అప్పుడు అనుభవాలు మనకి కూడా కలుగుతాయన్నమాట. ఆ విధంగా మమ్మ చరిత్ర చదువుతూ మంచి అనుభూతిని పొందుతూ ఈ జూన్ నెల అంతా కూడా మీరు సంపూర్ణత స్థితికి దగ్గరగా వెళ్ళాలి. ఈ రోజంతా చాలా మమ్మ తోడుగా మమ్మ ఎదురుగా ఉన్నట్లుగా అనుభవము చేసుకోండి. ఓం శాంతి. जाने न नजर पहचाने जिगर ये कौन जो दिल पर छाया. मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया. जाने न नजर पहचाने जिगर ये कौन जो दिल पर छाया. मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया. आवाज़ किसकी आती है जो छेड़ के दिल खो जाती है. आवाज़ किसकी आती है जो छेड़ के दिल खो जाती है. मैं सुन के जिसे शर्मा जाऊं है कौन जो मुझ में समाया. मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया. जाने न नजर पहचाने जिगर ये कौन जो दिल पर छाया. मुझे रोज रोज तड़पाया, मुझे रोज रोज तड़पाया. ढूंढेंगे उसे हम तारों में, सावन की ठंडी बहारों में. ढूंढेंगे उसे हम तारों में, सावन की ठंडी बहारों में. पर हम भी किसी से कम तो नहीं, क्यों रूप को अपने छुपाया. मुझे रोज रोज तड़पाया, मुझे रोज रोज तड़पाया. जाने न नजर पहचान जिगर ये कौन जो दिल पर छाया. मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया. बिन देखे जिसको प्यार करूं, अगर देखो उसको जान भी दूं. बिन देखे जिसको प्यार करूं, अगर देखो उसको जान भी दूं. एक बार कहो जादूगर ये कौन सा खेल रचाया. मेरा अंग अंग मुस्काया, मेरा अंग अंग मुस्काया. जाने न नजर पहचान जिगर ये कौन जो दिल